నేనెవరా? హ, ఈ ఇంటి వారసులకి కన్న తల్లిని, ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. ఎండన పడొచ్చారు, అలసిపోయి ఉంటారు. పంకజం, అమ్మా మజ్జిగ తీసుకురా. అలాగేనమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లలు బాగా చదువుకుంటున్నారా? మీ దయ వల్ల అందరూ బాగున్నారమ్మా. మీ పలకరింపులో ఉన్న ఆత్మీయత, ఆ కల్మషం లేని మీ ఆదరణే ఇవాళ ఈ ఇంటికి అసలైన కళ్ళ రాణమ్మగారు. మీ చల్లని మనసే ఈ కుటుంబానికి శ్రీరామ రక్ష. తీసుకోండి. ఎవరు రాణమ్మా వీళ్ళు? పంకజం, ఇంటికి ఎవరైనా కొత్తోళ్ళొస్తే నాకు చెప్పాలని తెలీదా? అది అమ్మగారు, వాళ్ళేం కొత్తవాళ్ళు కాదు చిత్రావతి గారు. ఎన్నో ఏళ్లుగా ఈ కుటుంబానికి బాగా కావలసిన వాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు. అయితే ఇప్పుడెందుకు వచ్చినట్టు? నమస్కారం ధర్మతేజ గారు. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. రేపు ధర్మతేజ గారి పుట్టినరోజు కదా. ఆయన ప్రతి పుట్టినరోజుకి గుళ్ళో అన్నదానం చేయడం, పేదవాళ్ళకి బట్టలు పంచడం, ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము. ధర్మతేజ గారి ఆరోగ్యం కుదుటపడాలని గుళ్ళో ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తారు. ఆ ఏర్పాట్ల గురించే మాట్లాడ్డానికొచ్చారు. అవునండి, రేపు 100 మంది పేదల ఆకలి తీర్చి వాళ్ల కళ్లల్లో ఆనందం చూడడమే ఆయనకి అసలైన పండగ అని రాణమ్మగారు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. ఆ దీవెనలే ఈవేళ ధర్మతేజ గారిని రక్షిస్తున్నాయమ్మా. అందుకేనమ్మా ఈసారి ఇంకాస్త పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిపిద్దామని మేము ఆరాటంతో వచ్చాం. అందుకే ఎప్పట్లాగే మీ కుటుంబ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. రాణమ్మా, అసలు నీకేం అర్హత ఉందని నాకు తెలియకుండా ఆయన పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నావు? ఈ ఇంటి యజమానురాలు ఎవరు? ధర్మతేజ గారి భార్యగా ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది ఎవరు? నా ప్రమేయం లేకుండా, నన్నడక్కుండా ఇవన్నీ చేస్తున్నావంటే అసలు ఏంటర్థం? అదేంటమ్మా అలా అంటారు? అన్నదానం, వస్త్రదానం మంచి కార్యక్రమాలే కదా. ఇందులో ఎవరు చేస్తే ఏముంది? మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలండి? మీరంతా అనుకుంటున్నట్టు రాణమ్మేమి ధర్మతేజ గారి భార్య కాదు. ఈ ఇంటి ఇల్లాలుగా నటించడానికొచ్చిన ఒక మామూలు ఆటో డ్రైవర్. అది కాదు చిత్రావతి గారు, ఇవన్నీ ప్రతి ఏటా పుట్టినరోజు నాడు జరిగేవే. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ పుణ్య కార్యక్రమాల వల్లనైనా ధర్మతేజ గారికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ నమ్మకంతోనే జరిగేది మా నాన్న పుట్టినరోజు.
కుటుంబ సభ్యులం మేమంతా ఉండగా ఎవరో బయట వాళ్ళు వచ్చి మా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? మా నాన్న పుట్టినరోజుని ఒక వంకగా వాడుకుని మళ్ళీ మా మనసులో చోటు సంపాదించాలని, మాకు దగ్గరవ్వాలని చూడకు. కృష్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఇన్నేళ్లలో మా అత్తయ్య చూపించిన ఆప్యాయతలో నీకేమైనా అబద్ధం కనిపించిందా? ఈ ఇంటికి ఆపదొచ్చిన ప్రతిసారి అత్తయ్య కదా అందరికంటే ముందు నిలబడేది. అలాంటిది ఇప్పుడు అందరూ కలిసి అత్తయ్య విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్రియా, మధ్యలో నువ్వు రాకు. మా నాన్న కోసం ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. ఇందులో మీ జోక్యం అవసరం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఈ నాటకం సరిపోలేదా? ఇంకా ఈ డ్రామాలు అవసరమా? లేదంటే మా నమ్మకాల్ని వాడుకున్నట్టు ఇప్పుడు మా నాన్న పుట్టినరోజుని కూడా నీ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నావా? మా నాన్న కోసం ఏదైనా చెయ్యాలంటే అది మా అమ్మ చేస్తుంది. మీకెందుకు ఇంత ఆరాటం? అందరి ముందు మీరేదో గొప్ప త్యాగమూర్తిలాగా పేరు తెచ్చుకోవడానికి మమ్మల్ని ఇలా వాడుకోకండి. ధర్మతేజ గారు, మీరైనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇవేవి నేను కొత్తగా జరిపిస్తున్న కార్యక్రమాలు కావు. ఇవి ప్రతి ఏడాది చేస్తున్నవే కదా. చిత్రావతి గారి కంటే ఇవేవి తెలియకపోవచ్చు, కానీ పిల్లలు మీకన్నీ తెలుసు. అయినా కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇక చాలా ఆపురాణమ్మా, ఇక చాలా ఆపురాణమ్మా, ఇక చాలా ఆపురాణమ్మా. నువ్వు ఈ ఇంటి మేలు కోరి మా క్షేమం కోరి చేసింది చాలు. నువ్వు తీసుకుంటున్న ఈ సొంత నిర్ణయాల వల్ల నాకు గతం గుర్తుకు రావడం ఏంటో గానీ నా ఉన్న మైండ్ కాస్త పోయేలా ఉంది. దయచేసి ఇంతటితో ఇవన్నీ ఆపేయి. ధర్మతేజ గారు, మీరేదో కుటుంబ సమస్యల్లో ఉన్నట్టున్నారు. ఇలాంటి సమయంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. ఇంకా మేము బయలుదేరతాం. ఆగండి. మీరు మమ్మల్ని అపార్థం చేసుకోకండి. మా కోపం మీరు చేసే మంచి కార్యక్రమాల మీద కాదు, దేవుడి మీద, దేవుడి కార్యక్రమాల మీద మాకు ఏ ద్వేషమూ లేదు. ధర్మతేజ గారి పుట్టినరోజున ఆ దేవుడికి ఏమిచ్చినా మాకది ఆనందమే. సమయానికి పెద్ద మొత్తంలో మీకేదైనా ఆర్థిక సహాయం చేద్దామన్నా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. పైగా ఆవిళ్లాగా నా దగ్గర ఎటువంటి పవర్స్ కూడా లేవు. కేవలం నా భర్త మీదున్న మమకారం తప్ప నా దగ్గర ఏమీ లేదు. భగవంతుడా, ఒక్క నిమిషం. చూడండి,
దీని విలువ 10 లక్షలకి పైనే ఉంటుంది. మా ఆయన పుట్టినరోజు సందర్భంగా నా వంతుగా దీన్ని మీ గుడికి విరాళంగా ఇస్తున్నాను. తీసుకోండి. కార్యక్రమాలన్నీ ఇదివరకటి కంటే ఇంకా బాగా ఘనంగా జరిపించండి. అమ్మా, గుడికి ఇంత పెద్ద విరాళాలు రావడం ఇదే మొదటిసారి. మీరు చెప్పినట్టే పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరిపిస్తాం. అమ్మా, రాణమ్మగారు ఇన్నాళ్ళు నగదు రూపంలో ఇచ్చేవారు. నగ రూపంలో ఇప్పుడు మీరు ఇస్తున్నారు. మీరు చెప్పినట్టే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపిస్తాం. పేద ప్రజలకి అన్నదానం జరిపిస్తాం. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధర్మతేజ గారు, మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ మహేశ్వరుని మనసారా ప్రార్థిస్తున్నాను. వస్తామండి. జరిగేది మా నాన్న పుట్టినరోజు. కుటుంబ సభ్యులం మేమంతా ఉండగా ఎవరో బయట వాళ్ళు వచ్చి మా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఈ నాటకం సరిపోలేదా? ఇంకా ఈ డ్రామాలు అవసరమా? మా నాన్న కోసం ఏదైనా చెయ్యాలంటే అది మా అమ్మ చేస్తుంది. మీకెందుకు ఇంత ఆరాటం? తేజ, ఏంటండి రేపు పుట్టినరోజు జరుపుకోబోయే బర్త్డే బాయ్ గారు ఇలా ఒంటరిగా నిలబడి ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయారు? తేజ, మిమ్మల్నే ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు చిత్ర, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఆ రాణమ్మ ఈ ఇంటికి పరాయిదే కావచ్చు, కానీ మన కుటుంబం మీద తనకున్న మమకారం చూస్తే మాత్రం నిజమే అనిపిస్తోంది. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతలా గౌరవించినా మనకు ఆశ్చర్యం కలగదు చిత్ర. కానీ మనమే వాళ్ళని అవమానిస్తున్నా వాళ్ళు మనపై అభిమానం చూపిస్తుంటే భయం వేస్తుంది. రాణమ్మ సంస్కారం ముందు మనం గాని ఓడిపోతున్నామా ఏంటని ఒక చిన్న సందేహం కలుగుతుంది చిత్ర. నువ్వేమంటావు? దీన్నే రాణమ్మ మాయ అంటారు తేజ. తన గురించే ఆలోచిస్తున్నారు, తన మీద సానుభూతి చూపిస్తున్నారు. ఇవన్నీ జరగాలనే రాణమ్మ అలా ప్లాన్ చేసుంటుంది తేజ. చూడండి, ఆ రాణమ్మ ఏది చేసినా ప్రతిదీ చాలా క్యాల్కులేటెడ్గా చేస్తుంది. ఏంటి తేజ, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకొచ్చాను. ఇది నేను మీతో కలిసి జరుపుకుంటున్నా మీ మొదటి పుట్టినరోజు తేజ. నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? మీరు ఇప్పుడు ఈ రాణమ్మ పేరు చెప్పి ఇన్నాళ్ల తర్వాత దొరికిన ఈ సంతోషాన్ని నాకు దూరం చేయకండి. అయ్యో, నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టడం కా చిత్ర. నువ్వు ఇన్నాళ్ల తర్వాత నా దగ్గరికి రావడం నాకు సంతోషమే. నువ్వు తిరిగి రాబట్టే కదా ఆ రాణమ్మ ఈ ఇంటి ఇల్లాలు కాదన్న నిజం తెలిసింది. నీ సంతోషాన్ని పాడు చేసేదేది ఇక మీదట నీ ముందు ప్రస్తావించను చిత్ర. మేడం, సూట్. వస్తున్నాను, ఉండు. మేడం, మీరు ఆర్డర్ ఇచ్చిన కొత్త సూట్ ఇదే మేడం. ఇటివ్వు. ఓకే ఓకే మేడం. ఎవరికోసం చిత్ర ఈ సూటు? అరే ఏంటి తేజ ఆ పిచ్చి ప్రశ్న? బర్త్డే జరుపుకోబోయేది మీరు, మరి మీకు కాకుండా ఇంకెవరి కోసం ఉంటుంది చెప్పండి? మీకోసమే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి కుట్టించాను. ఇప్పుడెందుకు చిత్ర ఇవన్నీ? ఈ హడావిడి అవసరమంటావా?
మీకు గతం గుర్తులేక మీ స్థాయి ఏంటో మీకు తెలియట్లేదు. మీరు కేవలం ఈ ఇంటికి యజమాని మాత్రమే కాదు, ధర్మతేజ కన్స్ట్రక్షన్స్ అధినేత. అసలు మీరు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అలాంటి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పుట్టినరోజంటే ఈ మాత్రం హడావిడి లేకపోతే ఎలా చెప్పండి? ఇన్ని సంవత్సరాలుగా నేనేం కోల్పోయాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది చిత్ర. ఇలాంటి చిన్న చిన్న మధుర క్షణాలు నిజంగా నేను చాలా మిస్ అయ్యాను. ఇకపై ఆ వెళితే మీకుండ తేజ. ఈ చిత్ర మీ నీడలా ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. పదండి, ఒకసారి ట్రయల్ వేసి చూద్దాం. రండి. ఇప్పుడు అదంతా అవసరం అంటావా? తేజ రండి ప్లీజ్. ఇప్పుడెందుకు పూజ చేస్తున్నారు అత్తయ్య? ధర్మతేజ గారి పుట్టినరోజు కదా ప్రియా, పైగా పౌర్ణమి ఘడియలు. సర్పదోషం వల్లే ఇంట్లో ఇన్ని సమస్యలు. ఆ దోషం పోయి ఆ గతాన్ని ఆయనకి గుర్తు చేయమని ఆ నాగేంద్రుణ్ణి వేడుకోవడానికే ఈ నాగమణి పూజ. ఈ మణి శాంతిస్తేనే ఈ కుటుంబానికి సర్పదోష నివారణ జరుగుతుంది ప్రియా. కానీ అత్తయ్య, ఒకవేళ మనం ఇక్కడ పూజ చేస్తున్నట్టు ఆ చిత్రావతి గారికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే లేనిపోని గొడవ చేస్తారేమో. ఏం పర్లేదు, ఏ అడ్డంకులొచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకో. కూర్చో. ఓం అనంతాయ నమః. ఓం ఆదిశేషాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం దక్షితాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తరక్షకాయ నమః. ఓం సర్పపారాయణ నమః. ఓం లోకపాలాయ నమః. ఓం కాలరూపాయ నమః. ఓం కశ్యపాత్మజాయ నమః. ఓం భరణీలలాయ నమః. చిత్రావతి గారు, ఇది నిజమైన నాగమణేనా? ఏది చూడండి. ముట్టుకోకండి, ఆగండి. ఆ నాగమణిని ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు? నా ఇంట్లో వస్తువులు తాకే హక్కు నాకు లేదా? మీరు అనుకుంటున్నట్టు ఇది వస్తువు కాదు చిత్రావతి గారు. సరే అయితే దీనికెంత పవర్ ఉందో నేను చూస్తాను.